హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉంటారు. అయితే పెట్టుబడి పెట్టాలని వెనుకడుగు వేస్తూ ఉంటారు. సరైన ఆలోచన ఉండాలి, కానీ తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందే వ్యాపారాన్ని చేయొచ్చు. అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. నిమ్మగడ్డి పెంపకం ద్వారా భారీగా ఆదాయాన్ని పొందొచ్చు. గడ్డితో లక్షల్లో ఆదాయం ఎలా వస్తుంది అని ఆశ్చర్యపోతుండొచ్చు. కానీ నిమ్మగడ్డి సాదాసీదా గడ్డి కాదు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీని నుంచి సువాసన ఉత్పత్తులు తయారు చేస్తారు. దీంతో ఈ గడ్డికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇందులోని ఔషధ గుణాలు గుణాలు అనారోగ్యాన్ని దరిచేరనివ్వవు. దీంతో ఔషధాల తయారీలోనూ ఈ గడ్డిని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ వాణిజ్య పంట ద్వారా నాటిన 4 నెలల వెంటనే కోతకు వస్తుంది. ప్రస్తుతం లెమన్ గ్రాస్కు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ గడ్డిని పండించేందుకు ఖాళీ స్థలం అవసరం ఉంటుంది. పంటను పండించేందుకు కేవలం 20,000 ఉంటే చాలు. దీని ప్రత్యేకత ఏంటంటే, ఒక్కసారి వ్యవసాయం చేయడం మొదలు పెడితే 4 నుంచి 6 ఏళ్ల వరకు ఉత్పత్తి వస్తూనే ఉంటుంది. నిమ్మగడ్డి ఒకసారి నాటిన తర్వాత 4 నుంచి 5 సంవత్సరాలు భూమిలో ఉంటుంది. కాబట్టి భూమిని బాగా లోతుగా పలుమార్లు ఇరువైపులా దున్ని బాగా తయారు చేసుకోవాలి. 1 ఎకరా పొలం నాటడానికి 15,000 పిలకలు అవసరం ఉంటాయి. మరింత డిమాండ్ ఉంది. మనమే సొంతంగా నూనెను తీసి విక్రయిస్తే మరింత లాభాన్నైతే పొందొచ్చు. 1 క్వింటాల్ నిమ్మగడ్డి 1 లీటర్ నూనె ఇస్తుంది. దీని ధర మార్కెట్లో 1000 నుంచి 1500 వరకు పొందొచ్చు. 5 టన్నుల నిమ్మగడ్డి ద్వారా సుమారు 3 లక్షల వరకు ఆదాయాన్ని పొందొచ్చు. ఇదిలా ఉంటే రిస్క్ లేకుండా తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో యువత సొంతంగా స్టార్టప్లు ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అందుకోసమే మీకు మరొక చక్కటి బిజినెస్ ఐడియా గురించి చెప్పబోతున్నాం. ఓ అరెకరం భూమి లేదా ఎకరం ఉన్నట్లయితే నెలకు లక్షల్లో సంపాదించవచ్చు. ఆ అరెకరం పొలంలో కూరగాయల సాగు మొదలు పెట్టండి. తద్వారా చక్కటి ఆదాయాన్ని పొందే అవకాశం మీ సొంతం చేసుకోండి. అంతేకాకుండా మీ పొలం ఏదైనా పట్టణం లేదా నగరానికి దగ్గరలో ఉన్నట్లయితే అంతకన్నా ఇంకేం కావాలి? మీరే కస్టమర్లకు నేరుగా కూరగాయలను అమ్మచ్చు. ఉదాహరణకు, మీ అరెకరం పొలంలో 4 పంటల చొప్పున ఒకేసారి టమాటో, రెండోసారి పచ్చిమిర్చి, మూడోసారి కొత్తిమీర, 4 పంటగా వంకాయ సాగు చేయండి. మీ వ్యవసాయ క్షేత్రానికి పట్టణం లేదా ఏదైనా రద్దీ ప్రాంతం దగ్గరలో ఉన్నట్లయితే మధ్యవర్తులతో సంబంధం లేకుండా కూరగాయలను మీరే నేరుగా కస్టమర్లకు విక్రయించవచ్చు. సీజన్ బట్టి పంటలను మారుస్తూ కూరగాయల సాగును కొనసాగిస్తే నెల నెల మంచి లాభాలు వస్తాయి. ఈ పండిన కూరగాయలను కస్టమర్లకు విక్రయించేందుకు ఓ కమర్షియల్ ట్రక్ కొనుగోలు చేస్తే మరీ మంచిది. హోటల్స్, కర్రీ పాయింట్స్, హాస్టల్స్కు రెగ్యులర్ సప్లయర్గా ఉన్నట్లయితే సాయంత్రం వేళ జరిగే సంతల్లో మీరే కూరగాయలు విక్రయిస్తే మరింత లాభం పొందే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.